హాయ్ హలో నమస్తే నేను మీ సింగర్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనం ఈరోజు ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే రీసెంట్గా నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన విజయ్ సేతుపతి యొక్క మహారాజా మూవీ ఎలా ఉందని ఇప్పుడు మనం చూద్దాం. ఈ ఫిలిం వచ్చి విజయ్ సేతుపతికి 50వ సినిమా. సో ఈ సినిమా వచ్చి థియేటర్స్లో ఒక సూపర్గా రన్ అయిన బ్లాక్ బస్టర్ ఫిలిం. ఇప్పుడు ఈ మూవీ వచ్చి నెట్ఫ్లిక్స్లో తెలుగు విత్ సబ్ టైటిల్స్లో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా యొక్క వన్ లైన్ స్టోరీ ఏమిటంటే విజయ్ సేతుపతి తన కూతురు ఇద్దరు ఇంట్లో ఉంటారు. సో ఒకరోజు విజయ్ సేతుపతి కూతురు స్కూల్ క్యాంప్కి ఊరికి వెళ్తుంది. సో ఆ టైంలో విజయ్ సేతుపతి మాత్రమే ఇంట్లో ఉంటాడు. అప్పుడని చూసి ముగ్గురు దొంగలు వచ్చి ఆ ఇంట్లో లక్ష్మి అనే ఒక వస్తువుని తీసుకెళ్ళిపోతారు. ఆ వస్తువు కోసం ఆ వస్తువుని ఎలాగైనా కనిపెట్టాలి అనేసి విజయ్ సేతుపతి పోలీస్ స్టేషన్కి పోతాడు. సో దాని తర్వాత ఏమైంది, ఆ వస్తువు వాళ్ళకి దొరికిందా లేదా, ఆ వస్తువు ఎవరు తీసుకొని పోయినారు, ఎందుకు తీసుకొని పోయినారు, అది దొరికిందా లేదా అనేసే ఈ సినిమా యొక్క వన్ లైన్ స్టోరీ. యాక్చువల్గా ఇది వచ్చి ఒక స్మాల్ లైన్ మాత్రమే, యాక్చువల్ స్టోరీ అనేది వేరు. సినిమా చూసిన వాళ్ళకి తెలిసి ఉంటుంది. చూడని వాళ్ళు ఖచ్చితంగా ఈ సినిమా చూడండి. ఎందుకంటే నేను చూసిన తమిళ్ ఫిలిం అంటే ఈ ఇయర్లో చూసిన తమిళ్ ఫిలింలో ద బెస్ట్ ఫిలిం అంటే ఈ మహారాజా అని చెప్తాను. స్టోరీ వైజ్ కన్నా సరే, డైరెక్షన్ తీసిన వైజ్ కన్నా సరే చాలా బ్రిలియంట్గా తీశారు డైరెక్టర్ నెల్లియన్ స్వామినాథన్. ఖచ్చితంగా ఈ సినిమా వచ్చి అందరూ చూడండి విత్ ఫ్యామిలీతో. ఎందుకంటే ఒక బ్రిలియంట్ రైటింగ్ అండ్ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ యాక్టింగ్తో మొత్తంగా ఓవరాల్గా సూపర్ అయిన ఫిలిమే ఈ మహారాజా. ఈ సినిమాలో నటించిన అందరి యొక్క యాక్టింగ్ వచ్చి సూపర్గా ఉంది. ముఖ్యంగా విజయ్ సేతుపతి వాళ్ళ యొక్క 50వ సినిమా ఇది. సో దానికి తగినట్టు పర్ఫార్మెన్స్ వైజ్గా చాలా భయంకరంగా నటించారు. ఒక్కొక్క సీన్ కూడా చాలా సూపర్గా ఉండింది వాళ్ళది. దాని తర్వాత అనురాగ్, ఓవరాల్గా వాళ్ళ క్యారెక్టర్ కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ కానీ చాలా సూపర్గా ఉండింది. ముఖ్యంగా క్లైమాక్స్లో వచ్చే వాళ్ళ సీన్స్ అయితే క్యాకస్లో. దాని తర్వాత నటించిన అందరు క్యారెక్టర్స్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఈ సినిమాలో నాకు ఇంకా వచ్చి ఇంటర్వల్ ఫైట్ సీక్వెన్స్ చాలా సూపర్గా ఉంటుందన్నమాట. చూసిన వాళ్ళకి తెలుసు అక్కడ ఏం జరుగుతుందనేసి, భయంకరంగా ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమా వచ్చి ప్రజెంట్ నెట్ఫ్లిక్స్లో తెలుగులో విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో స్ట్రీమ్ అవుతుంది. చూడాలనుకున్న వారు మీ ఫ్యామిలీతో కూర్చొని చూడొచ్చు. బట్ ఈ సినిమాలో కొంచెం రక్తం తెరిచేలాగా కొన్ని ఫైట్ సీక్వెన్స్ అనేది ఉంటుంది. సో అది మాత్రం చూసుకోండి మీ ఫ్యామిలీతో చూసేటప్పుడు. అది తప్పితే ఓవరాల్గా మీ ఫ్యామిలీతో కూర్చొని చూస్తే ఒక మంచి ఫిలిమే ఈ మహారాజా. ఇంతే నా యొక్క రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో కొత్త వీడియో కోసం. థ్యాంక్ యూ.